నో నో రాకండి, రాకండి, నో 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 నో, వద్దు 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 వద్దు, వెళ్ళకండి. అరే 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 చెప్తే వినరు. అరే ఇంకెవరిని ఆపుదాం, సించన్ ఆపరా. రాకండి, ఎవరు రాకండి. అరే ఎందుకు వస్తున్నావు? ఆగరే ఎర్రకారుడా, వద్దురా రే, మునిగిపోతావు. అయ్యో ధను అన్న వీళ్ళకి ఎంత చెప్తున్నా ముందున్న వాటర్ కనబడట్లేదా? ఏమైందను అన్న సడన్ గా మళ్ళీ మనకి సునామీ వచ్చింది. వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా మొత్తం వాటర్ లో వెళ్ళి మునిగిపోతున్నారు. చెప్తున్నా కూడా వినట్లేదు. అరే ఆ ధను అన్న ఎంతమంది ఆపుతున్నా ఆపట్లేదు. నెక్స్ట్ ఆపు. అరే ధను అన్న వీడి కూడా లోపలికి వెళ్ళిపోయాడే. అరే యార్ ఉదయం నుంచి వీళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తున్నాం కానీ ఎవ్వరు మన మాట వినట్లేదు. అరే సునామీలో చిక్కుకొని చాలా మంది మునిగిపోయి, అరే చాలా మందికి ఏమైంది, స్ప్రో కోల్పోయారు. సించాన్ ఇక్కడ ఉండద్దు, వీళ్ళంతకీ వినట్లేదు మన మాట. ఎవ్వరు కూడా ఆగమంటే ఆగట్లేదు. సరే సించాన్ ఇక లేచుకుని వెళ్దాం. ఇగో వీళ్ళందరూ గాయ్స్ అక్కడ ఉండకండి, తొందరగా బయటికి రండి. అరే సునామీ ఇలా రావడంతో మళ్ళీ మునిగిపోయింది. ఈ సునామీ ఎప్పుడు ఎందుకు ఎలా వస్తుందో కూడా తెలియట్లేదు. అరే వద్దు, ఆప వెళ్ళరా, వెళ్ళు, మునిగిపో. నేను నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తే నన్నే గుద్దుతావా? సరే సించాన్ వీడికి సైడ్ ఇచ్చే, నువ్వు వెళ్ళరా. ముందు నా కళ్ళు పెట్టుకొని చూడు, లోపల అద్దాలు వేసుకుంటే నా మాటలు నీకు వినబడవు. అదిగోండి వినబడలేదు, వెళ్ళి దూరిపోయారు ఇద్దరు. అది అందుకే మన మాట వినాలి. ఓకే సించాన్ నీకు లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఇంట్లోకి వచ్చేదందా. మార్నింగ్ నుంచి ఎవరిని ఆపడానికి ప్రయత్నించినా కూడా కనీసం మన మాట లెక్క చేయట్లేదు. అందుకే వాళ్ళు ఈ విధంగా జరుగుతుంది. సరే హలో కోనే, మాట్లాడుతున్నారు. అర్జెంట్ గా నువ్వు సించాన్ బయలుదేరి మన ప్రదేశం ఇప్పుడు మునిగిపోయింది. ఇప్పుడు మేము మన ఇంటి ఎదురుగా ఉన్న కొండపైన ఉన్నాం. అవెంజర్స్ అందరం ఉన్నాం. ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఇప్పుడు మనం హైడ్ అండ్ సీక్ ఆడబోతున్నాం. హైడ్ అండ్ సీక్? సిటీ మొత్తం సునామీ వచ్చి మునిగిపోయింది హల్క్ మామ. హైడ్ అండ్ సీక్ వచ్చి ఇప్పుడు హైడ్ అండ్ సీక్ ఎక్కడ ఆడతాం? అరే ఇప్పుడు హైడ్ అండ్ సీక్ అంటే అవ్వదు. ఇప్పుడు అరే ఫోన్ కట్ చేశాడు. సించాన్ ఇప్పుడు రాకపోతే తనతో అంటున్నాడు రా, మనకున్న వెహికల్ కూడా మునిగిపోయింది. సరే లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం రా. నిజంగా తన్నేలా ఉన్నాడు. హల్క్ మామ అయితే చాలా కోపం మీద ఉన్నాడు. ఏమైంది నువ్వు అన్న ఇంతకి? ఎందుకు ఇది సడన్ గా రమ్మన్నాడు? ఎందుకు కోపం అంటున్నావు? హల్క్ మామ ఏం మాట్లాడాడు నీతో? చెప్పు నాకు. రేయ్ అది కాదురా, సిటీ మొత్తం సునామీ వచ్చి మునిగిపోతే హల్క్ మామ వచ్చేసి ఇప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడదాం అంటున్నాడు. అది కూడా ఎక్కడో తెలుసా? ఎక్కడంటే అవెంజర్స్ హౌస్ లో. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్న? ఇప్పుడు అవెంజర్స్ హౌస్ మునిగిపోయింది కదా, మునిగిపోతే ఇప్పుడు మనం లోపల హైడ్ అండ్ సీక్ ఎలా ఆడతాం? నాకు ఏం అర్థం కావట్లేదు. ఏం చేయబోతున్నారో ఏంటో. సరే నువ్వు అన్న ఇప్పుడు మనం వెళ్ళి వేస్ట్ కదా. అవెంజర్స్ హౌస్ మునిగిపోయిన తర్వాత మనం లోపల హైడ్ అండ్ సీక్ ఎలా ఆడతాం? రే సించాన్ ఇప్పుడు మనం వెళ్ళకపోతే తన్నేలానే ఉన్నాడు. హల్క్ మామ చాలా కోపం మీద ఉన్నాడు. నీకు తెలుసా, ఊరికినే మన మీద కోపం అవుతున్నాడు. ఎందుకంటే ఇంతకు ముందు నువ్వు హైడ్ అండ్ సీక్ ఆడేటప్పుడు అదే వాళ్ళ ఇంటి దగ్గర ఆడాం కదా, అప్పుడు ముందు నువ్వు హల్క్ మామని కనిపెట్టడం వల్ల కోపం మీద ఉన్నాడు అనమాట. నాది పెద్ద ఆకారం వల్ల దొరికిపోయాను, ఇప్పుడు నేను మంచి ప్లేస్ కనిపెట్టాను, మంచిగా దాగుంటాను అని అంటున్నాడు. ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ అవెంజర్స్ హౌస్ మునిగిపోయినా కూడా ఎలా ఆడతారో ఏంటో. సరే ఒకసారి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి అడుగుదాం. హల్క్ అయితే మాత్రం లిటరల్లీ చాలా కోపం మీద ఉన్నాడు. ఇంకా రిమైనింగ్ అవెంజర్స్ అందరూ కమాన్ ఆడదాం అంటున్నాడు. ఇగో ఇంకా అలానే టోనీ ఉన్నాడు కదా, తన యొక్క ఐరన్ మ్యాన్ సూట్ కూడా తీసి పక్కన పెట్టాడు. ఎందుకంటే సూట్ మళ్ళీ తడిస్తే పాడవుతుందని తను కూడా రెడీగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఎందుకు సడన్ గా ఇంత ఇంట్రెస్ట్ చూపించారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంతా హల్క్ కోసమే అనుకుంటా. సూపర్. నా సమ్మర్ హాలిడేస్ లో పూర్తిగా ఎంజాయ్మెంట్ జరుగుతుంది. మళ్ళీ అవెంజర్స్ తో హైడ్ అండ్ సీక్. ధను అన్న ఇప్పుడు హైడ్ అండ్ సీక్ లో నేను వెళ్తాను. నేను వెళ్ళి అందరినీ కనిపెట్టేస్తాను. సూపర్. రే సించాన్ అది కాదురా, ఇంతకీ హల్క్ మామ నీ పైన చాలా కోపం మీద ఉన్నాడు. ఇంతకు ముందు హల్క్ మామని నువ్వు అబ్బా రే సించాన్. ధను అన్న వెనక్కి పట్టాను, ఆగు వస్తున్నాను. అబ్బా ఏంటో ఈ బండి మీద కూర్చుంటే ఎప్పుడు కూడా కంఫర్ట్ ఉండదు. ఎప్పుడు పడతారో ఏంటో. అరే ఏంటి ధను అన్న ఇది? సరే తొందరగా పద. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? అక్కడికి వెళ్ళి మొత్తం మనం మాట్లాడదామా? ఇప్పుడు హైడ్ అండ్ సీక్ ఎక్కడ ఆడబోతున్నాం ఏంటో మొత్తం తెలిసిపోతుంది. లెట్స్ గో. ధను అన్న మనోళ్ళందరూ ఉంది ఈ కొండపైనే కదా. సరే పద. అవెంజర్స్ హౌస్ మొత్తం మునిగిపోయింది సునామీ వల్ల. ఇప్పుడు అవెంజర్స్ హౌస్ దగ్గర ఎక్కడ ఆడతారు? కొండలపైన ఏమన్నా హైడ్ అండ్ సీక్ ఆడతారా ఏంటి? ఇక్కడ దాగోడానికి ప్లేసే ఉండదు. ఏమోరా, ఎవరి ప్లానింగ్ ఏముందో, ఎవరి మనసులో ఏముందో మనకేం తెలుసు. సరే కొండపైకి అయితే రమ్మన్నారు, మనమైతే అక్కడికి వచ్చేసాం కదా. ఇప్పుడు మొత్తం నేనైతే డిస్కస్ చేయబోతున్నాను. ఈసారి నేను కనిపెడతా. మొన్న నువ్వు కనిపెట్టావు కదా, ఇప్పుడు నేను కనిపెడతా. ఓకేనా? ఓకే వాళ్ళ ఇల్లు అయితే మొత్తం మునిగిపోయింది. అవెంజర్స్ ఇల్లు. ఇక్కడికే రమ్మన్నారు, వీళ్ళెవరు కనబడట్లేదు. ఎక్కడ? ఊరి నాయనా అందరూ ఉన్నారా? ఓరి బాబోయ్, థోర్, ఫ్లాష్, స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, హల్క్, బ్యాట్మ్యాన్, టోనీ ఇంకా కెప్టెన్ అమెరికా అందరూ. హలో గాయ్స్, ఏంటి సడన్ గా ఇంత సమావేశం పెట్టారు? దేనికోసం? హల్క్ మామ ఏంటి సడన్ గా చిన్నపిల్లడు అయిపోయావు? చెప్పు. ధను
మన హల్కుకు వచ్చేసి హైడ్ అండ్ సీక్ ఆడాలని ఉందంట. మమ్మల్ని ఎప్పుడు ఏది అడగలేదు, అందుకే ఇప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడదాం. అవును అన్న, నాకు కూడా అనిపిస్తుంది హైడ్ అండ్ సీక్ ఆడదాం అన్న. మన హల్క్ మామ కోసం ఆడదాం. ఇదిగో ఇంతకు ముందు నేను కనిపెట్టా కదా, ఇప్పుడు అందరికంటే సూపర్ ప్రదేశంలో నేను దాగుంటా చూడు. అవునా, సరే సరే కానీ ఏంట్రా, ఎవరికి ఏం కావాలంటే అదే. ఓకే హల్క్ మామ, నీ కోరిక మేరకు ఆడదాం. నేనే హైడ్ అండ్ సీక్ లో ఇప్పుడైతే అంకిల్ లెక్క పెడతాను, మీరు తొందరగా వెళ్ళి దాగోండి. ఓకేనా? కానీ ఇంతకు ఎక్కడ దాగుంటారు ఏంటి? టెన్షన్ పడుకో, ఇప్పుడు మన ఎవ్వరికి ఏం కాదు. ఎందుకంటే టోనీ మన ఇంటి చుట్టూ ఒక కెమికల్ జల్లాడు, దానివల్ల మనం నీటిలో కూడా ఊపిరి తీసుకోవచ్చు. అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఇంట్లోనే వెళ్ళి, సారీ ఇంట్లో కాదు, ఇంటి బయట, మన ఇంట్లోకి వెళ్లకుండా ఓన్లీ ఇంటి బయట ఉన్న ప్రదేశాల్లో దాగోవాలి. ఓకే, అర్థమైంది రూల్స్. ఓకే ఓకే, నాకు అర్థమైపోయింది. నేను చెప్తాను ఆగండి. ఇంట్లోకి ఎవరు వెళ్ళకూడదు, ఓన్లీ ఇంటి బయట మన గోడ చుట్టూ లోపల మాత్రమే ఓన్లీ ప్లేస్లు, ఆ ప్లేస్లో దాగుండాలి. ఓకే ఓకే, మొత్తం నాకు అర్థమైంది. సరే, మీరు ఒకరితో ఒకరు దాగుండి. ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళే గొప్పలని ఒప్పుకుంటాను నేను. ఓకేనా? అయితే నేనే గొప్ప అయిపోతాను. ధనువన రెడీ ఉండు, చూడు అందరికంటే నేను లాస్ట్ గా దొరుకుతాను, బెస్ట్ ప్లేస్ లో దాగుంటాను. అది చూద్దాం, ఈ స్పైడర్ మ్యానే బాగా దాగుంటాడు. మీరు ఎవ్వరు కూడా చూడలేరు, నేను ఒక అద్భుతమైన ప్రదేశంలో దాగుంటాను. అందుకే నేను ఈ హైడ్ అండ్ సీక్ పెట్టాను. వీడు అంకెలు లెక్క పెట్టడం స్టార్ట్ చేశాడు. ఎస్, మనం లోపలికైతే వచ్చేసాం. ఇప్పుడు నాకు ఇందులో ఒక అద్భుతమైన ప్రదేశం దాగుని ఉందని తెలిసింది. అందుకే వీళ్ళందరికీ ఇప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడదామని పెట్టాను. ఎందుకంటే ఇంతకు ముందు నేను ఆడుతున్నప్పుడు అప్పుడు ఆ సించాన్ గాడు నన్ను చాలా ఫాస్ట్ గా కనిపెట్టేశాడు. నా పెద్ద ఆకారమే నాకు ఇబ్బంది అవుతుందని నేను అదే ప్రదేశం దగ్గరలోని ఒక గుంత తవ్వుకున్నాను. ఆ తవ్వుకున్న గుంట లోపలికి వెళ్ళి నా తల మాత్రమే బయట కనబడేలా పెడతాను. ఎవ్వరు కూడా అందులో ఉన్నట్టుగా నన్నైతే అస్సలు పోల్చలేరు. ఇప్పుడు మన రాజ్యం, అదే ఈ హల్కు రాజ్యం, మనమే చివరి వరకు ఉండాలి. అరే ఏంటిది? ఓరి నాయనా, ఇదేదో పెద్ద బ్లూ వెల్ తిమింగలంలా ఉంది. అయ్యో, దీనికి ఏదో అయ్యింది. సరే, మనం తొందరగా వెళ్ళాలి. తొందరగా వెళ్ళి మనమైతే దాగుండి. అరే అబ్బా, పడిపోయానబ్బా. అరే యార్, మనం తొందరగా వెళ్ళి దాగుండిపోవాలి. ఎస్, ఫైనల్లీ వచ్చేసాం. ఇప్పుడు నేను దాగున్న ప్రదేశం మీరు చూసారంటే షాక్ అయిపోతారు. ఎవ్వరు కూడా మనం ఎక్కడున్నామని కనిపెట్టలేరు. చూడండి, నేను తవ్వుకున్న గుంటలో మొత్తం నేను దాగుని నా తల మాత్రమే బయట కనబడినట్టుగా పెట్టుకున్నాను. ఎవ్వడు కూడా మనల్ని కనిపెట్టలేడు. దొంగే కాదు, పోలీసులు కూడా కనిపెట్టలేడు. ఇప్పుడు నేను వెళ్తాను, ఎందుకంటే ఇప్పుడే హల్క్ వెళ్ళాడు కాబట్టి నేను లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి చూసి నేను మంచి ప్లేస్లో దాగుంటాను. నాకు తెలుసులే మంచివి. ఓకే, లోపలికి వచ్చేసాం. అరే యార్, ఇది లోపలికి వెళ్తున్న కొలిది మంచిగా చీకటి అయిపోతుందబ్బా. సరే, చీకటి అవడం కూడా మనకి ప్లస్ పాయింట్. అరే, మనం ఇంటి బయట దాగోడానికి ఛాన్స్ అయితే లేదు. నా మైండ్లో ఒకటైతే ఆల్రెడీ వచ్చేసింది, దాగుంటే అదే ప్లేస్లో దాగోవాలని నేనైతే వస్తున్నాను. ఖచ్చితంగా ఆ ప్లేస్లోనే దాగుకొని మనం ఎలా అయినా ఎవ్వరికి దొరకకుండా తిరిగేద్దాం. సూపర్ మ్యాన్ దాగుంటే అది ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉండి అద్భుతమైన ప్రదేశం ఆయన మాత్రమే ఉంటుంది. వచ్చేసాం, మనం దాగోవలసిన ప్రదేశం దగ్గరలోకి అయితే వచ్చేసాం. అరే, ఇక్కడ చాలా అంటే చాలా ఘోరంగా నాచు అయితే ఉంది. ఈ నాచు వల్ల మనమైతే జారిపోతున్నాం. ఎలా అయినా సరే పైకి వెళ్ళాలి. ఎస్, వచ్చేసాం. ఇప్పుడు నేను దాగునే ప్రదేశం నా మైండ్లో ఉందని చెప్పాను కదా, అదే ఈ ప్రదేశం. అదేంటంటే ఇక్కడ ఉన్న ఈ మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మర్రి తొరల పైన కూర్చొని అక్కడ మనమైతే మంచిగా డాన్స్ చేస్తూ చిల్ అవుదాం. ఎవరు కూడా వచ్చి మనల్ని కనిపెట్టే అవకాశం లేదు. నేను ఇది ఫస్ట్ టైం ఆడుతున్నా, ఎలా ఉంటుందో చూద్దాం. ఈ బ్యాట్ మ్యాన్ దాగోడానికి అన్ని మంచి ప్రదేశాలుంటాయి. నేనే ఒక దొంగ లాంటి వాడిని. ఇలాంటివి చేయడం నాకు చాలా అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని ఉపయోగించి ఎవ్వరికి కనబడకుండా వెళ్తా. ఎవ్వరికి కనబడకపోయినా ఈ ధనుగడికి అస్సలు కనబడకూడదు. నేను నలుపు ఆకారంలో ఉంటాను కాబట్టి నేను దాగునే ప్రదేశం కూడా నాకు నలుపు రంగులోనే కావాలి. అప్పుడు నేను ఆ రంగులో కొంచెం కలయిక అయ్యి అప్పుడు ఎవ్వరికి కూడా అనుమానం రాకుండా ఆ ప్రదేశంలో ఉంటాను. ఇక్కడ నలుపు రంగులో ఏముందో కూడా నాకు తెలియట్లేదు. అరే, ఇక్కడ మనం బీబీక్యూ చేసుకునే ఒక ప్యానల్ ఉంది. ఈ ప్యానల్ బ్లాక్ గా ఉంది, అందుకే దీనిపైన నేను సెటిల్ అయిపోయాను. సూపర్,
అద్భుతం అమేజింగ్ అయిన ప్రదేశంలో మనమైతే ఇప్పుడు సేద తీర్చుకొని మంచిగా దాగుంటున్నాం. ఎవరికి ఇక్కడ ఉంటుందని అస్సలు ఐడియా రాదు. సూపర్ ప్రదేశం. ఎస్, నేను ఇక్కడున్నానని ఎవ్వరు చూసి ఉండరు. నాకు తెలుసులేవయ్యా, నేను చూశానులే, అన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు నా సమయం వచ్చిందిరా. స్పైడర్ మ్యాన్ దాగుంటే మరి మామూలుగా ఉండదు. ఇప్పుడు నేను దాగుని ఎవరికి కనబడను. ఇంతకు ముందు నేను కష్టపడి దాగుంటే ఈ ధనుగాడు అరే కనిపెట్టి పడేశాడు. అరే ధను కాదు సించాన్, ఈ సించాన్ గాడు కనిపెట్టేశాడు. ఈసారి అలా కాదు. అరే ఇప్పుడు మన రూల్స్ అన్ని మారిపోయాయి. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్లకుండా ఇక్కడే ఏదో ఒక మంచి ప్రదేశంలో దాగుండాలి. కానీ ఇక్కడే బయట ఏ ప్రదేశాలు ఉన్నాయి నా మైండ్లో ఎటు తోచట్లేదు. అరే ఇంట్లోకి అయితే వెళ్ళకూడదు, మనమైతే వెళ్ళలేం. సరే ఇక్కడ దగ్గరలో ఏదైనా ప్రదేశం ఉంటే చూద్దాం. కానీ ఇక్కడేమున్నాయి అబ్బా? అరే ఏంటిది? ఎక్కడ కనబడుతుంది ఇదైతే సెట్. నేను ఉదయం నుంచి ఎక్సర్సైజ్ కూడా చేయలేదు. ఇప్పుడు మంచిగా చేస్తాను. ఇక్కడ ఉన్నామని ఎవరికీ తెలియదు. మంచిగా కండలు కూడా పెంచుకోవచ్చు. అప్పుడు నేను ఆ బ్యాట్మ్యాన్ సూపర్ మ్యాన్ లాగా మంచి బాడీతో కనబడతాను. సూపర్ ప్లేస్. సరే, ఇప్పుడు నేను దాగడానికి వెళ్తాను. నేను అందరికంటే నా సమయ స్ఫూర్తి ఉపయోగించి అందరికంటే మంచిగా దాగుంటాను. చూడండి. లెట్స్ గో. నేను ఇప్పుడు లోపలికి వచ్చేసాను. వీళ్ళందరూ తెలివి తక్కువ దద్దమ్మల్లాగా దాగుంటున్నారు. కానీ ఎప్పుడైనా సరే స్మార్ట్ గా ఆలోచించాలి. నాలాంటి స్మార్ట్ కుర్రాళ్ళు మాత్రమే స్మార్ట్ గా ఆలోచించగలరు. మిగతా వాళ్ళందరూ దద్దమ్మలే. అందుకే మనం ఇక్కడ అక్కడ చూడకూడదు. ఎక్కడైనా సరే ఎవ్వరు పట్టించుకొని ప్లేస్ లో అయితే మనం దాగుండాలి. ఇప్పుడు దాగునేవాడు ఎలా ఆలోచిస్తాడు? వాడు వచ్చేసి ఎక్కడో మూల దాగున్నాము, కనబడిన ప్లేస్ తో దాగున్నాం అనుకుంటాడు. కానీ కనిపించే ప్లేస్ లోనే మెల్లగా కూర్చున్నామని అస్సలు అనుకోడు కదా. ఇదేదో చాలా బాగుంది. దీని ప్రకారంగా మనమైతే వాడికి కనిపించినట్టుగానే కూర్చుందాం. ఈ దద్దమ్మల్లా కాదు, వీళ్ళందరూ దద్దమ్మలు, వీళ్ళకి చేతకాని చవటలు. అందుకే నేను చూపిస్తా దాగుని. తొందరగా వెళ్దాం. ఎస్, ఇది నా కలర్ కి కరెక్ట్ గా సెట్ అవుతున్నట్టుగా ఉంది. ఈ శిల్పంలో వెనక దగ్గర ఉన్న శిల్పం దగ్గర నేనైతే ఇప్పుడు కూర్చుంటూ పడుకుంటా. ఖచ్చితంగా వాడికి దీనిపైన దృష్టి అయితే అస్సలు రాదు. ఇప్పుడు నా సమయం వచ్చింది. ఈ ఫ్లాష్ గాడు ఫ్లాష్ లాగెళ్ళి దాగుండిపోతాడు. మనం ఫైనల్లీ కిందకు వచ్చాం. అరే ఈ గ్రౌండ్ లోని ఎక్కడ దాగుంటాం? అంత ఓపెన్ ప్లేస్ ఉంది. ఇంతకు ముందైతే మంచిగా హెలికాప్టర్ దాగుండిపోయాను. ఇక్కడ దాగోడానికి గేట్ లేదే, కానీ కనిపెట్టేస్తాడేమో అనిపిస్తుంది. సరే ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకైతే వెళ్దాం. ఇంట్లో అయితే దాగోలేం, బయట దాగుండాలి. ఎక్కడ నాకేదైనా ఐడియా ఇవ్వచ్చు కదా? నాకే ఐడియా కూడా రావట్లేదు. ఐడియా ఇస్తే బాగుంటుంది. ఎక్కడికి వెళ్దాం? ఏది బాగుంటుంది? అరే నాకేం ఐడియా రావట్లేదబ్బా. సరే అరే మనం ఇంట్లోకి వచ్చేసాం. మనం తొందరగా దాగుండాలి. ఎక్కడ దాగుంటే మళ్ళీ మనకి పెసరట్టేస్తాడు. ఏంటో పైకైతే వెళ్దాం. పైన దాగుంపోదాం. ఎస్, ఇది బాగుంది. ఇక్కడి నుంచి ఇక్కడ కొంచెం ముందుకు వచ్చే ఎక్కడైతే మనం పడుకుండిపోదాం. ఎస్, ఇప్పుడు వాడు కింద నుంచి నడుచుకుని వస్తాడు కాబట్టి మనం ఇక్కడ పడుకున్నట్టుగా అసలు తెలియదు. అరే టోనీ, ఇక్కడేం చేస్తున్నావు? ఇదేం ప్లేసు? నేను చెప్తున్నా కదా, నేను దాగుంది సరి అయిన ప్లేసు. నువ్వు మంచి ప్లేస్ లో దాగున్నావు. ఇప్పుడు మనం అస్సలు కనబడం. చూస్తూ ఉండు, నువ్వే చూస్తా. ఇంతకు ముందు బెస్ట్ ప్లేస్ లో నేను దాగున్నాను. ఇప్పుడు కూడా అద్భుతమైన ప్లేస్ లో దాగుంటాను. సరే నేను వెళ్తున్నాను. అస్సలు కనబడే ఛాన్సే లేదు. ఎస్, ఫైనల్లీ ఇప్పుడు నా మైండ్ లోకి ఒక ఆలోచన వచ్చింది. ఇంతకు ముందు నేను ఎక్కడ దాగున్నానంటే కొబ్బరి చెట్టు పైన దాగున్నాను. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అలాంటి దానిపైనే దాగుండబోతున్నాను. కానీ ఇప్పుడు మనం ఎక్కడ దాగుందాం? పెద్ద తుప్పల్లోకైతే వెళ్ళకూడదు అని అన్నారు. పెద్ద తుప్పల్లో కాకుండా ఇంకెక్కడా? సరే నేనైతే బ్లైండ్ గా ఒకటి ఫిక్స్ అయిపోయాను. ఏంటంటే ఇప్పుడు నేను దాగుంటే మన ప్రకృతికి సంబంధించిన దాంట్లోనే ఏదో ఒక దాంట్లో దాగుండాలి. అవి చెట్లై ఉండాలి. నాకు చెట్లన్నా మొక్కలన్నా పిచ్చి. మనం ఏదో ఒక చెట్లు ఉన్న ప్రదేశాన్ని చూసుకొని దాగోవాలి. అప్పుడు మనం కరెక్ట్ గా దాగోగలం. ఎస్, ఈ చెట్టు పైనే దాగుంటా. అప్పుడు అరే సూపర్ మ్యాన్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇది బాగుందయ్యా. ఇదే నీకంటే ముందు వచ్చి నేను ఇక్కడ ఉన్నాను. సరే ఇంకో ప్లేస్ నువ్వు చూసుకో. అర్జెంట్కి వెళ్ళేళ్ళు ఇక్కడి నుంచి, మళ్ళీ ఇద్దరం దొరికిపోతాం. సరే నేను నీకంటే బెస్ట్ ప్లేస్ లో దాగుంటా. నువ్వు నాకంటే ముందే దొరికేస్తావు. ఇప్పుడు చూడు,
ఇక్కడ మనకైతే కొన్ని బుషెస్ కనబడుతున్నాయి. ఈ చిన్న బుషెస్ మన రూల్ ప్రకారం పెద్ద బుషెస్ లోకి వెళ్ళకూడదు. అందుకే ఈ చిన్న బుషెస్ లోకి వచ్చేసాను. రే స్పైడర్ మ్యాన్, సారీ సూపర్ మ్యాన్, నువ్వు దాగున్న ప్లేస్ కంటే నేను దాగుంది చాలా గొప్పది. నేను దాగున్న దాన్ని ఎవ్వరు కూడా కనిపెట్టలేరు, ఎందుకంటే నేను అస్సలు ఎవ్వరికి కనబడను. అరే ఏమైంది? కొంచెం హెడ్ కనబడుతుంది. ఓకే, ఇప్పుడైతే ఏం కనబడట్లేదు. పర్ఫెక్ట్ గా మనం దాగుండిపోయాం. మనమే ఇందులో లాస్ట్ దొరికి విన్ అవుతాం. సరే, ఇప్పుడు నా సమయం వచ్చింది. నేను నా పవర్ చూపిస్తాను కదా. ద కెప్టెన్ అమెరికా బెస్ట్ ప్లేస్. వచ్చేసరా బుల్లోడా. నా మైండ్ లో నుంచి ఎప్పటి నుంచో ఒకటే రన్ అవుతుంది. అదొచ్చేసి ఏంటో మీకు చూపిస్తాను. కానీ ఇది గుడ్ ఐడియా బ్యాడ్ ఐడియా మనకి తెలియదు. సరే, ఏదో ఒకటి. నేనైతే ఈ స్విమ్మింగ్ పూల్ లో జాయిన్ అవ్వడానికి, అదే దాగోడానికి రెడీగా ఉన్నాను. ఎవ్వరికి కూడా నేనైతే అస్సలు కనబడను. నన్ను కనిపెట్టే ఛాన్సే లేదు. ఈ ఐడియా నాకు ముందు నుంచే ఉంది. ఒకవేళ నేను గనక హైడ్ అండ్ సీక్ ఆడితే ఇక్కడ దాగుందామని. ఫైనల్లీ నేనైతే దాగుండిపోయాను. ఇక్కడికి ఎవరు రారు, మనల్ని చూడరు కదా. బెస్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అంటే వా సూపర్ సూపర్. ఎవరు ఎక్కడ దాగున్నా కూడా నేనే దాగుంది బెస్ట్ ప్లేస్. ద వన్ అండ్ ఓన్లీ ఫస్ట్ అవెంజర్ కెప్టెన్ అమెరికా. అందరూ దాగున్నారు కదా, ఇప్పుడు నేను దాగుంటా. ధనువన్న నువ్వు కనిపెట్టలేవు, వెళ్ళొస్తా. ఓకే. అరే నేను చాలా లేట్ అయిపోయాను. ధనువన్న అంకెల్ లెక్క పెట్టేస్తున్నారు. మనం తొందరగా వెళ్ళి దాగోలి. అరే ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మంచం మంచిగా కనబడుతుంది. మన కిందకి వెళ్ళిపోయి మొత్తం మనకి ఎక్కడ కావాలంటే ఉంటే అక్కడైతే దాగుడిపోవచ్చు. ఎక్కడ దాగుందాం అంటారు? నాకైతే కొన్ని ప్లేస్లు అయితే తెలుసు. ఇంతకుముందు నేనైతే దాగుండడానికి వీళ్ళు కనిపెట్టినప్పుడు అయితే మాత్రం వాళ్ళు మంచి మంచి ప్లేస్లోనే దాగున్నారు. కానీ ఇప్పుడు అండర్ వాటర్ ఐడెన్సీ కాబట్టి మంచి ప్లేస్లు కూడా మనకి చెడ్డ అయిపోతాయి. ఎక్కడ దాగుందాం? ఇంట్లోకి వెళ్ళకూడదంటే మనం బయటే దాగుండాలి. బయట ఏమన్నా చెట్టు పైన దాగుందాం అంటారా? సరే, మనమైతే ఒక చెట్టు పైకి అయితే వెళ్దాం. కానీ ఎంతకంటే ముందు ఇంకొకటి కూడా ఉందబ్బా. ఇంతకు ముందు మన ఫ్లాష్ మామ్ అయితే మాత్రం ఒక అద్భుతమైన ప్లేస్ లో దాగున్నాడు. ఆ ప్లేస్ నాకు నచ్చింది, కానీ ఫాస్ట్ గా దొరికిపోయాడు. అదేంటంటే మన హెలికాప్టర్ పార్క్ చేసిన ప్లేస్ అనమాట. మన ఆ ప్లేస్ లో కనుక వెళ్ళిపోయి హెలికాప్టర్లు దాగున్నాం అనుకోండి, సూపర్ గా మనల్ని ఎవ్వరు కూడా కనిపెట్టలేరు. అది లెక్క. ఆ తరువాత చెట్ల పైన దాగునే కార్యక్రమాలు ఉంటే చూద్దాం. నేనైతే ది బెస్ట్ హైడింగ్ ప్లేస్ ఏంటంటే ఆ హెలికాప్టర్ లోపలే. ఆ హెలికాప్టర్ లోపల పైన రూఫ్ కి ఎవ్వరికి కనబడకుండా దాగుండిపోతా. అప్పుడు ధనువన్న చూసినా కూడా నన్ను కనిపెట్టలేడు. బెస్ట్ ఐడియా కదా. ఇదిగోండి, ఇదే మన హెలికాప్టర్ రూట్. హెలికాప్టర్ కి పైన క్యాప్ కి మనమైతే స్పైడర్ మ్యాన్ లాగే అటాచ్ అయిపోతాం. అప్పుడు అందరికంటే మనమే లాస్ట్ దొరుకుతాం. సూపర్. అరే ఏమైంది? రేయ్, ఇక్కడ ఉండాల్సిన హెలికాప్టర్. అరే నా బ్రెయిన్ ఏమైనా పని చేయట్లేదా ఏంటి? ఇంత సునామీ వచ్చినా కూడా కింద వెహికల్స్ ఎలా ఉంటాయి? ఆ వెహికల్స్ అన్ని ఎక్కడికో కొట్టుకొని పోతాయి. అరే నా బ్రెయినే పని చేయట్లేదబ్బా. చీ. సరే, ఇంకా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇంకా అద్భుతమైన ప్లేస్ లో దాగుండాలి. ఎక్కడ? అరే సూపర్ ఉందబ్బా. బ్లూ వేల్ లేదు, చూడడానికి బ్లాక్ వేల్ లా ఉంది. కానీ చూడడానికి అయితే సూపర్ గా ఉంది. నాకు నచ్చింది. ఆ బ్లూ వేల్ దగ్గర ఏమన్నా దాగుందామంటారా? దాన్ని పట్టుకొని దాని పైకి ఎక్కి మనమైతే ఒకసారి. అరే ఆగవే తల్లి, నీ గురించి నేను వచ్చి నువ్వు పారిపోతున్నావేంటి? ఆగు. అరే టోనీ మామ, ఇదేంటి పనికి మాల ప్లేస్ లో దాగున్నావు? చీ. రే బడుద్దాయి, నీకు తెలీదు, అందరికంటే నేనే లాస్ట్ దొరుకుతా. నాదే బెస్ట్ ప్లేసు. వాడన్నీ వెతుకుతాడు గాని నా ప్లేస్ ఎతకడు. మీరు వెళ్ళండ్రా దద్దమ్మల్లారా, మీ పని మీరు చూసుకోండి. అరే టోనీ మామ, ఇంతవరకు నీకు మంచిగా రెస్పెక్ట్ ఇచ్చాను. సర్లే, ఇంకేం చేస్తాం, మంచిగా మనం దాగుండాలి కదా. తప్పదు, టైం లేదు. ధనువన్న వచ్చేస్తాను. వామ్మో, ధనువన్న వచ్చేస్తాను కదా, మర్చిపోయి నేను. సరే, మనం ఇక్కడేదో పొదలో దాగాలి. ఏ పొద? ఈ పొద. అరే ఈ పొదలు మొత్తం మనమైతే మొత్తం చూసామే. ఇది ఖచ్చితంగా కనబడిపోతాం. ఎక్కడ దాగోవాలి? అరే ధనువన్న వచ్చేస్తూ ఉంటాడు నాకు తెలిసి. మనమైతే దొరికిపోతాం. ఇంకా దాగలేదు, బయట తిరుగుతున్నాం. తొందరగా వెళ్ళి దాగుంటా. అరే ఇక్కడ ఎదురుగా ఉన్న బుష్ దగ్గర అయితే మనం దాగోలేం. రూల్స్ ప్రకారం అయితే బుష్ లో దాగున్నట్లయితే మనం అవుట్ అయినట్టే. మనం అందరికంటే లేట్ గా దొరకాలంటే ఒక అద్భుతమైన ప్లేస్ దొరకాలి. అరే ఇక్కడున్న ఏ పొదలో కూడా మనం దాగడానికి ఛాన్స్ లేదు. సరే, ఇంకొంచెం ముందుకెళ్ళి మనమైతే చూద్దాం. ఖచ్చితంగా దొరుకుతుంది. అరే ధనువన్న వచ్చేస్తూ ఉంటాడు. ఈ పెద్ద చెట్టు అయితే నేను పట్టుకొని ఎక్కువసేపు ఉండలేను. ఎక్కడబ్బా? సరే, ఆ దేవుడు ఏ దారి చూపిస్తే ఆ దారి ప్రకారంగా మనం వెళ్ళిపోయి ముందునైతే మనకు కావాల్సింది చూద్దాం.
అరే యార్ ఇక్కడ చూసుకున్నట్లయితే అరే ఇక్కడైతే సొరంగంలో ఉంది. ఇదేదో బాగుంది కదా, ఇక్కడ దాక్కుంటే. అరే ఎవరిదే? అరే స్పైడర్ మ్యాన్, ఈ ప్లేస్ నాది కదా, నువ్వెందుకు వచ్చావు? నేనొచ్చానా? ఇది నీకంటే ముందు నేను దాగున్నాను. ఎల్లెల్లి ఇక్కడి నుంచే. అరే ఇక్కడ కూడా ఉన్నారా? ఎక్కడ దాగోవాలబ్బా? నాకు ఏదో ఒక ఐడియా ఇవ్వండి. మీరు నాకు ఏ ఐడియా కూడా ఇవ్వట్లేదు. అరే ధనువన్న వచ్చేస్తూ ఉంటాడే, మనం ఫాస్ట్ గా వెళ్ళాలి. అరే ఎక్కడ 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 దాగోడానికి ఏమైనా ప్లేస్ ఉందా? ఎక్కడ? అరే ఏంటిది? అరే ఇక్కడ ఎవరో దాగున్నారు. బ్యాట్మ్యాన్ నువ్వా? అరే బ్యాట్మ్యాన్ ఇక్కడ దాగున్నాడు. ఇక్కడ వద్దు, మనం ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాల్సి ఉంది. ఎక్కడికి వెళ్ళాలో నా బ్రెయిన్ తోచట్లేదు. ధనువానికి ముందు నేనే దొరికేసేలా ఉన్నానే. తొందరగా వెళ్ళాలి. నాకు ఇక్కడైతే ఎటువంటి ప్లేస్ కూడా కనబడట్లేదు. సరే ఈ కిందకు వచ్చాం. ఈ కింద నుంచి కొంచెం ముందుకైతే వెళ్దాం. ఇక్కడ కూడా అవ్వదు, ఇక్కడ కూడా అవ్వదు. ఎక్కడో మంచి ప్లేస్ అయితే కావాలి. ఎక్కడ? అరే ఇక్కడ మొత్తం చెక్ చేసాం కానీ ఇక్కడ లేదు. బ్యాట్మ్యాన్ మంచి ప్లేస్ లో ఉన్నాడు. బ్యాట్మ్యాన్ అయితే అసలు ఎవరికి కనబడ్డనుకుంటా. సరే అరే స్విమ్మింగ్ పూల్. ఎస్ మనకైతే స్విమ్మింగ్ పూల్ కనబడింది. ఇందులోనైతే మనం దూకేద్దాం. యా సూపర్ గా ఉంది అసలు. ఇందులోకి ఎవరు రారు, ఎవరు చూడరు. సూపర్ గా ఉంటుంది. 9,999 10,000. అమ్మయ్య ఫైనల్లీ మనమైతే 10,000 అంకెలు మొదలు పెట్టేసి కంప్లీట్ కూడా చేసేసాం. అరే వీళ్ళందరూ దాగడానికి ఎంత సమయం పట్టిందో. నేనైతే అంకెలు లెక్కట్టుకుంటూ పోయాను. ఇంత సమయమా? సరే మనమైతే లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి. ఎవరైనా దొరికే అవకాశం అయితే ఉంది. లెట్స్ గో. మనమైతే వచ్చేసాం వాటర్ లోకి. ఇది నా ప్లేస్ రా, ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. మళ్ళీ వాడు వస్తాడు, చూస్తాడు. నీ వల్ల నేను దొరికిపోతా. వెళ్ళు, నీకు నువ్వుగా ఏదో ఒక ప్రదేశాన్ని ఎంచుకుని ఎక్కడైతే దాగు. ఎందుకంటే ఇప్పుడు నా ప్రదేశాన్ని కాపీ కొట్టుకు కష్టపడి వెతుక్కున్నారా నాయన. వెళ్ళరా బాబు, నా వల్ల కాదు. వెళ్ళు ఫాస్ట్ గా వెళ్ళు. ఎందుకంటే మళ్ళీ వాడు వచ్చి చూసాడనుకో, అప్పుడు నీతో పాటు నేను కూడా దొరికేస్తాను. ఎవరు చూడకముందే బయలుదేరరా చవట. వెళ్ళిపో ఇక్కడి నుంచి, నీకు నువ్వు కనిపెట్టుకో. అవునా? ఇంకో దీనికి వెళ్ళాలా? సరే మనం తొందరగా వెళ్దాం, లేకపోతే మళ్ళీ ధనువన్న వచ్చేసాడు. లెట్స్ గో. వచ్చేసా. ఓకే గాయ్స్ ఫైనల్లీ నేను రాబోతున్నాను. అందరూ రెడీగా? వాబ్బా పడ్డాను రా బాబు. ఇంత వాటర్ లో కూడా ఫోర్స్ఫుల్ గా వచ్చి కింద పడ్డాం. ఫైనల్లీ మీ ప్రియమైన ధనుడైన వచ్చేసాడు. ఇక లేట్ చేయకుండా అందరూ దాగున్నారు అనుకుంటున్నాను. ఎవరు ఎక్కడ దాగున్నా కూడా నా దగ్గర తప్పించుకునే ఛాన్సే లేదు. ఎందుకంటే ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ కనిపెడతాను. ఎవరైతే ముందైపోతారో వాళ్ళే అవుట్. ఓకేనా? అరే యార్ అండర్ గ్రౌండ్ మొత్తం ఉండడం వల్ల మొత్తం బ్లాక్ గా కనబడుతుంది, వైట్ గా కనబడట్లేదు. ఒకసారి కరెంట్ ఉన్నట్టుగా ఉంది, ఒకసారి కరెంట్ పోయినట్టు ఉంది. ఎలా పడితే అలా కనబడుతుంది. ఎంతైనా మనం డీప్ వాటర్ లో ఉన్నాం కాబట్టి అలానే ఉంటుంది. అయ్యో ఈ ధనువన్న వచ్చేసాడే. నాకు ఇప్పటికి ఏది ప్లేస్ కనబడలేదు. అయ్యో దొరికిపోయాను. అరే దొరికిపోతాను ఫస్ట్ నేనే. నాకు ఒక్క ప్లేస్ కూడా కనబడట్లేదు. అంతా నా బ్యాడ్ లక్. నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఎలా కనిపెట్టాలి? సరే ఏంటిది? అర్రే ఇక్కడున్న తుప్పలు కూడా కాదు, తీగలు. ఈ తీగలు వెనక్కి మనం దాగుండొచ్చు. అర్రే ఏమన్నా కవర్ అయిపోయానా? సూపర్ గా ఉంది కదా. ధను అన్న ఇప్పుడు వచ్చి ఎంత ట్రై చేసినా కూడా నన్ను కనిపెట్టే ఛాన్సే లేదు. సించన్ గడ్ దాగుంది అంత బెస్ట్ ప్లేస్. సించన్ గడ్ మాత్రమే లాస్ట్ వరకు ఉంటాడు. సించన్ గడ్ మాత్రమే ఆల్వేస్ టాప్ అవుతాడు. నేను కనిపెట్టిన ప్లేస్ ఆలస్యమైనా కూడా సూపర్ గా ఉంది. ఆలస్యం అమృతం విషం అంటారు, కానీ నేను ఆలస్యం అయినా కూడా మంచి ప్లేస్ దొరికాను. అందుకే గాబర్ పడకుండా కొంచెం నిదానంగా పని చేయాలంటారు. నిదానంగా చేసినా కూడా అదృష్టం కూడా కలిసి వచ్చింది. తను అన్న రాద్దామంటే తేల్చుకుందాం నువ్వనేరా. అరే ఈ సించన్ గడు అరుస్తున్నాడు. నాకు వీడి మాటలు కూడా వినబడుతున్నాయి. కానీ ఎక్కడి నుంచి? రైట్ సైడ్ నుంచి వచ్చింది. సరే ముందుగా అంతా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి జనాభా మెల్లమెల్లగా ఒకరి తర్వాత ఒకరిని కనిపెడదాం. ఈ ఇంటి పైన ఎవరు లేరు, ఆ చెట్టు పైన ఎవరు లేరు. ఇక్కడ మనకంతా ఓపెన్ ఏరియా, ఇంట్లోకి అయితే వెళ్ళకూడదు. నాకు తెలిసి అందరూ రూల్స్ అయితే పాటిస్తారు అనుకుంటున్నాను. నాకు ఇక్కడ ఎవరు కనబడట్లేదు. సరే మనమైతే అటు సైడ్ అరే టోనీ టోనీ అయిపోయావు. టోనీ నువ్వే అయిపోయావు. నువ్వే టోనీ ముందు. ఓకే గాయ్స్ టోనీ వచ్చేసి ఫస్ట్ దొరికిపోయాడు అనమాట. ఏంటో మంచిగా హైడ్ అండ్ సీక్ అంటే మంచిగా హైడ్ అవ్వాలి, కానీ ఎలా హైడ్ అవుతారో ఏంటో. మంచిగా బుర్ర బుద్ధి జ్ఞానం పెట్టి మంచిగా హైడ్ అయితే బెటర్ ఉంటుంది. ఓకే సరే నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇంకెవరినో వెతకాలి. వెతకడం ఎందుకు? ఆ పక్కన స్లాబ్ పైన మన ఫ్లాష్ ఉన్నాడు. అరే టోనీ నువ్వు ఇలా చెప్పకూడదబ్బా. గేమ్ లో ఇంట్రెస్ట్ రాదు. నువ్వు దొరికిపోతే అందరికి చెప్తావా? చెప్తే ఆడము అసలా. అరే యార్ ఫ్లాష్ నువ్వు ఎక్కడున్నావో నాకు తెలిసిపోయింది. సారీ ఫ్లాష్, బట్ నేను ముందే చూసాను నిన్ను పైనుంచి. ఎందుకంటే టోనీ ఇప్పుడు చెప్పాడు. టోనీ చెప్పకముందే నేను చూశాను. ఇగో వచ్చేసా.
సారీ ఫ్లాష్, ఆ టోనీ వచ్చేసి కుళ్ళిపోయి తను ఫస్ట్ దొరికిపోయాడని నిన్ను కూడా చెప్పేశాడు. అంతే అడంతే, పక్కోడు బాగుపడితే సహించలేడు. సరే సారీ ఫ్లాష్, ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా నేను తొందరగా వెళ్ళి కనిపెట్టాలి. ఓకే, ఫస్ట్ టోనీ అయిపోయాడు, నెక్స్ట్ వచ్చేసి ఫ్లాష్ అయిపోయాడు. ఇంకా ఎవరెవరు ఉన్నారు? సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హల్క్, ఇంకా కెప్టెన్ అమెరికా, ఇంకా అంతేనా బ్యాట్మ్యాన్, అంతే. సో వీళ్ళందరినీ కనిపెట్టాలి. ఈ తుప్పల్లో ఎవరు లేరు, ఈ చిన్న తుప్పల్లో కూడా ఎవరు లేరు. ఇక్కడైతే ఎవరు పట్టరు నాకు తెలిసి, ఎందుకంటే అందరూ పెద్ద పెద్ద సాల్తీలు కాబట్టి ఇక్కడైతే పట్టే అవకాశం అయితే లేదు. ఎక్కడ వెతుకుదాం మరి? ఇక్కడ సరే, మనం ఇంకా ఎతకాల్సింది చాలా ప్రదేశం ఉంది, అది మొత్తం వెతికితే ఎవరో ఒకరు దొరుకుతారు. అరే ఒకసారి మనం పూర్తిగా పైకి వెళ్ళి వెతకాల్సింది. సో మనం రావడమే నేరుగా ఇలా వచ్చి చూసేస్తున్నాం కాబట్టి మనకు దొరకలేదు. ముందుగా పైనుంచి మెల్లమెల్లగా కిందకు వచ్చామంటే ఆ పైనుంచి మనకు తెలుస్తూ ఉంటాయన్నమాట. ఓకే గైస్, ఇక్కడైతే పెద్ద చెట్టు ఉంది, ఎదురుగా వచ్చేసి కొన్ని బుషెస్ కూడా ఉన్నాయి. ఇంతకు ముందు అయితే ఈ బుషెస్లో దాగుని చాలా తప్పు చేశారు, అందుకే నేను వెతుకుదాం అనుకున్నాను. కానీ వాళ్ళ కోసం నేను వెతకను, అసలు నాకు కావాలంటే కావాలి, లేదంటే లేదు. ఇంత పెద్ద చెట్టు ఉంది, ఈ చెట్టు పైన కనీసం ఎవరు కూడా ఎక్కలేదేంటి? సరే, ఇక్కడ ఎక్కకపోతే ఇంకా చాలా ప్లేస్ ఉంది కదా, అక్కడ ఎక్కుంటారేమో. వీళ్ళైతే ఈ పెద్ద చెట్లు అయితే ఎవరు ఎక్కేటట్లేదు, నాకు అనిపించట్లేదు. ఓకే, ఇక్కడైతే మొత్తం మనకి ఓపెన్ ఏరియా ఉంది, ఈ సైడ్ ఎవరు ఉంటారో కూడా మనకు తెలియట్లేదే. ఎక్కడ దాగున్నారా తమ్ముళ్ళారా, ఎక్కడ? అరే ఇక్కడ ఇంకో చెట్టు ఉంది, ఈ చెట్టు పైన ఎవరన్నా ఉన్నారా లేదా చూడాలి. ఓకే ఇక్కడ, అరే ఓ మై గాడ్ మిస్టర్ సూపర్ మ్యాన్, వచ్చి అమ్మ కిందకి. అయిపోయింది తమర పని. ఓకే గురు, నువ్వు కూడా దొరికిపోయావు. ఫస్ట్ టోనీ, తర్వాత ఫ్లాష్, తర్వాత నువ్వే. ఓకే, ఫైనల్లీ సూపర్ మ్యాన్ ని కూడా కనిపెట్టేసాం. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ అయితే వెళ్దాం. ఇంకా మనకి బ్యాలెన్స్ ఉన్నదైతే మాత్రం కెప్టెన్ అమెరికా, హల్క్, థోరు, స్పైడర్ మ్యాన్. ఇంకా వీళ్ళైతే దొరకాలి. సో చెట్ల పైన అయితే మాత్రం నాకు ఎవరు కనబడట్లేదు. మనం ఎప్పుడు చెట్ల పైన చెక్ చేస్తున్నామని వీళ్ళు తెలిసిపోయి చెట్ల పైన అయితే దాగోలేదు, కొత్త యూనిక్గా దాగున్నారు. బట్ ఇక్కడ దాగోడానికి ప్లేస్లు ఎక్కడ ఉన్నాయిరా? బయట ప్లేసులు లేకుండా ఎలా దాగున్నారు? అందులోని ఈ తుప్పల్లోకి వెళ్ళకుండా వీళ్ళు ఎలా దాగున్నారు? సరే ఒకసారి మనం చూద్దాం. మనకి అరే ఎవర్రా నాయనా అదే? చూసేసాను ఐఎమ్ కమింగ్ గురు, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ థోర్ గారు. ఎస్, హలో మిస్టర్ థోర్ గారు. అరే కనీసం ఇతను పలకట్లేదేంటి? మీ ఫేవరెట్ ఫ్రెండ్ని వచ్చాను సార్, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నువ్వు కూడా దొరికేసావు, మంచి ప్లేస్ ఎంచుకున్నావు కదా. తోరు మంచి ప్లేసే ఎంచుకున్నాడు అబ్బా, కానీ బ్యాక్ సైడ్ నుంచి కనబడిపోయింది. ఏదో మన అదృష్టం వల్ల కలిసి వచ్చింది, కానీ ఇంకా చాలా అసలైన ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళైతే మనం పట్టుకోవాలి. అసలైన ఆటగాళ్ళు అంటే మామూలు ఆటగాళ్ళు కాదు. ఓకే, ఇప్పుడు దీని పైకి వచ్చేసి ఒకసారి హెలికాప్టర్ ఉందో లేదో మనం చెక్ చేసుకుందాం, ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఎవరో ఒకరు ఉంటారనిపిస్తుంది. ఇంత పెద్ద విశాలమైన మన అవెంజర్స్ యొక్క గార్డెన్ లో ప్రతి ఇంచు మనం చెక్ చేసుకుని వచ్చాం. ఇప్పటికి నలుగురినైతే కనిపెట్టామన్నమాట. ఇంకా రిమైనింగ్ 1 2 3 ముగ్గురు అయితే ఉన్నారు. నలుగురు ఉన్నారు. ఇంకా ఆ నలుగురిని మనమైతే కనిపెట్టాలి. బ్యాట్మ్యాన్ కూడా ఉన్నాడు. సరే మనమైతే కనిపెట్టేద్దాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకి మనుషులు ఎవరు కనబడట్లేదు. సో అటు సైడ్ నుంచి పూర్తిగా సర్కిల్ వేసాం, కానీ ఇటు సైడ్ మనం వెతకలేదు. యాక్చువల్లీ ఇటు సైడ్ మనం రాలేదు పూర్తిగా. సో ఇక్కడ నాకు దొరుకుతారని కూడా నాకు అనిపించట్లేదు. ఒకసారి మనం చెక్ చేద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. అరే యార్, దొరికితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ దాగున్నారు చెప్పకండి, నేనే కనిపెడతా కదా. కానీ ఎక్కడబ్బా? సరే ఒకసారి స్విమ్మింగ్ పూల్లోకి వెళ్దాం. ఆగండి, ఖచ్చితంగా ఇందులో ఉంటారేమనిపిస్తుంది. ఓ మై గాడ్ మిస్టర్ కెప్టెన్ అమెరికా. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే మన కెప్టెన్ అమెరికాని కనిపెట్టేస్తాం. 1 2 3 4 5 5 మెంబర్స్ని కనిపెట్టేస్తాం. ఇక లేట్ చేయకుండా ఇంకా రిమైనింగ్ వాళ్ళని కూడా కనిపెడతాం, ముగ్గురిని. వాళ్ళ ముగ్గురు ఎక్కడున్నారో ఏంటో. అరే మనం ఆ సైడ్ మొత్తం కవర్ చేసుకుని వచ్చాం కదా, సైడ్ మొత్తం తిరుక్కొని వచ్చాం. ఇంకా మిగిలిన ప్లేస్లు ఏంటి? ఇవే. ఈ మిగిలిన ప్లేసుల్లో అయితే మాత్రం ఈ కారిడార్ దాటి బయటకు వెళ్ళకూడదు కాబట్టి ఖచ్చితంగా అటు సైడ్ వెళ్ళే ఉండరు. సో ఖచ్చితంగా ఇటే ఉంటారనమాట. బట్ ఇటంటే ఎటు, ఇక్కడంటే ఎక్కడ? పడిపోయిన అమ్మమ్మ పడిపోయిన, అబ్బా పడిపోయి. అరే ఓ మై గాడ్ మిస్టర్ స్పైడర్ మ్యాన్. అందుకే ఏది జరిగినా మనం మంచిగా కొన్నిసార్లు అనుకోవాలన్నమాట. సో ఫైనల్లీ మనం అక్కడి నుంచి జారిపడి డైరెక్ట్ గా స్పైడర్ మ్యాన్ దగ్గర ఊడిపడ్డాం. స్పైడర్ మ్యాన్ నువ్వు కూడా అవుటే. ఏంటి నాయన ఎక్సర్సైజ్ చేసేస్తాను కండలు పెంచడానికి, నువ్వు ఎంత పెంచాలనుకున్నా అంతే ఉంటుందిలే. ఓకే, మళ్ళీ కిందకైతే వచ్చాం. అరే ఇక్కడ చేప అయితే కొట్టేసుకుంటుంది అనమాట, పడిపోయింది. ఓకే గాయ్స్, ఇక్కడైతే మన టోనీ కూడా లేచి ఉన్నాడు. ఎక్కడబ్బా? మనం ప్రతి ప్లేస్ కూడా కవర్ చేసాం కదా,
ఇంకా ఏ ప్లేస్ మిస్ చేస్తామంటారు? సో ప్రతి ప్లేస్ కవర్ చేసాం. సరే మనమైతే కొంచెం ముందుకైతే వెళ్దాం. ఎక్కడ దాగున్నారో కూడా నాకు తెలియట్లేదు. ఓరి నాయనా, రే సించాన్గా ఎక్కడ దాగున్నారా? అరే ఇంకా హల్కు మామ, అరే ఈ హల్కు మామ ఇంకా మనకి దొరకలే కదా. హల్కు మామ ఎక్కడున్నావు? అరే ఈ హల్కు మామ ఎక్కడ దొరకకుండా మనకు తిరుగుతున్నాడు. హల్కు మామ చెప్పినట్టుగానే మంచి ప్లేస్లో దాగున్నట్టుగా ఉన్నాడు. ఇంతకు ముందు హల్కు మామ వచ్చేసి ఈ ప్లేస్లో దాగున్నాడు అనమాట, అక్కడున్న తుప్పల్లోని. అప్పుడు అక్కడ దాగోమని అన్నాం, కానీ ఇప్పుడు ఖచ్చితంగా దాగోడు. ఇంకేముంటుంది రండి కొంచెం ముందుకెళ్దాం. మనం ఎక్కడ మిస్ చేసాం అబ్బా? ఏమన్నా మీకు తెలుసా చెప్పండి? మనం అక్కడి నుంచి ఒక రౌండ్ వేసుకొని అయితే వచ్చాం కదా, మధ్యలో ఎక్కడ కూడా మిస్ చేయలేదు. ఆ రౌండ్ అయితే క్లియర్. ఖచ్చితంగా ఉంటే ఇక్కడే ఉంటారు వాళ్ళిద్దరు. బట్ ఆ హల్క్ మామ అంత పెద్ద భారీ శరీరం వేసుకొని ఎలా ఉంటున్నాడో ఏంటో నాకు అర్థం కావట్లేదు. అరే అలానే మనం బ్యాట్మ్యాన్ని మర్చిపోయాం కదా, బ్యాట్మ్యాన్ కూడా ఉన్నాడు. అరే బ్యాట్మ్యాన్ని కూడా కనిపెట్టాలి. ఎక్కడ కనిపెట్టాలి? బ్యాట్మ్యాన్ క్రికెట్ బ్యాట్మ్యాన్ ఎక్కడున్నావు? క్రికెట్ బ్యాట్ అని పిలవచ్చు మనోడిని. ఎక్కడున్నావయ్యా బ్యాటు నీకు వేస్తాను బాలు, చూసేసాను నిన్ను. బ్యాటు నువ్వు అయిపోయావు. నెక్స్ట్ ఓకే, మనం ఫైనల్లీ అయితే బ్యాట్మ్యాన్ని కూడా కనిపెట్టేసామన్నమాట. అయిపోయిందమ్మా. అరే ఈ హల్కు మామ సించాన్ గడు ఉన్నారే నా బ్రెయిన్ తినడానికి. ఓకే బ్యాటు నువ్వు కూడా అయిపోయావు. ఇంకా ఇక లేట్ చేయకుండా వాళ్ళిద్దరే ఉన్నారు, వాళ్ళు కూడా కనిపెట్టిస్తే ఒక పని అయిపోతుందన్నమాట. ఎక్కడుంటారు వీళ్ళు? ఎక్కడుంటారు? అబ్బా మనమైతే ప్రతి పాయింట్ కూడా వెతికాం, ఏది మిస్ చేసాం? అరే ఇప్పటికే చాలా సమయం అయింది, నా ప్రాణమే పోయేలా ఉందబ్బా. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా అరే చూసానురా, నిన్ను చూసానురా, ఓ పొట్టి సించాను చూసానురా. వచ్చే బయటికి. ఓకే ఫైనల్లీ మనమైతే సించాన్ని కూడా కనిపెట్టేసామన్నమాట, సూపర్ డూపర్గా. సించాన్ దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? కనిపెట్టలేమనుకున్నారా? చూసావా తను అన్న, నేను ఎంతసేపు తిప్పించాను. ఇంతకు మించి అచీవ్మెంట్ ఏమంటూ అందరికంటే నేను లాస్ట్గా దొరికాను, అందుకే ఇందులో నేనే విన్ను. అబ్బా కంగారు పడకు సించాన్, మనం మాట అనుకున్నట్టుగానే అందరూ దొరికారు కానీ హల్క్ మామ దొరకలేదు. హల్క్ మామ లిటరల్లీ ఆసమ్. ఎక్కడున్నాడు హల్క్ మామ? ఊరి నాయనా, నేను కనిపెట్టలేకపోయాను. ఫైనల్ విన్నర్ వచ్చేసి మన హల్క్ మామే. ఎక్కడున్నాడో ఏంటో, వెతకాల్సినంత ప్రతి ప్రదేశం వెతికాను, నా వల్ల కావట్లేదబ్బా. అందరినీ కనిపెట్టాను. ఫస్ట్ టోనీ, తర్వాత వచ్చేసి మన ఫ్లాష్, తర్వాత వచ్చేసి ఎవరు సూపర్ మ్యాన్, తర్వాత వచ్చేసి థోర్, తర్వాత వచ్చేసి మన స్పైడర్ మ్యాన్, తర్వాత నువ్వు, తర్వాత బ్యాట్మ్యాన్ నీకన్నా ముందనుకుంటా. ఇప్పుడు మన హల్క్. అరే ఎక్కడబ్బా హల్క్ మామా? నువ్వే విన్నర్. అవునా? అయితే ఇట్రా కరెక్ట్ గానే వచ్చావు. దీని పైకి రా, దానిపైకి ఎక్కువ. ఎస్, ఇటు కాదు రైట్ సైడ్ తిరుగు. అరే నీకు అర్థం కావట్లేదు ధను, వెనక్కిరా. వెనక్కా? ఎక్కడ వెనక్కి? నువ్వు ఎక్కడ కూడా కనబడట్లేదు. ఎక్కడున్నావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? వెనక్కి అంటున్నావు, ముందు అంటున్నావు, ఇక్కడెక్కడ కనబడట్లేదు. పొదల్లో దాగోడం లేదన్నావు. పొదల్లో దాగోడం లేదంటే నువ్వు కొంపతి. అరే ఏంటిది? ఓరి నాయనో రే గాయ్స్ అందరు రండి. మన హల్క్ మామ చూడండి ఎలా దాగున్నాడు. హల్క్ మామ ఏంటి బుర్ర పాడు చేసావు? ఓరి బాబోయ్, ఇంత కష్టంగా ఇలా దాగుంటే మేము ఎలా కనిపెడతామో చెప్పు. ఓరి నాయనా. గాయస్ చూసారా, మన హల్క్ మామ అయితే మాత్రం ఘోరంగా దాగున్నాడు. అందరికంటే ది బెస్ట్ దాగున్నాడు. నాకు చాలా ఆనందంగా ఉంది ఇందులో గెలవడం. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా నా ఆకారం పెద్దగా ఉండడం వల్ల అందరూ వచ్చేసి నన్ను వెక్కిరించేవాళ్ళు. నువ్వు హైడ్ అండ్ సీక్ కూడా ఆడలేవు, నీ ఆకారం పెద్దగా ఉండడం వల్ల ఎక్కడు దాగోను కూడా దాగోలేవని. కానీ ఈ రోజు నేను నిరూపించాను, అందరికంటే నా ఆకారం పెద్దగా ఉన్నా కూడా నా తెలివి సమయస్ఫూర్తి ఉపయోగించి లాస్ట్ వరకు వచ్చానని. అవునబ్బా హల్క్ మామ, లిటరల్లీ ఇదైతే మాత్రం ఇన్స్పిరేషనల్. నువ్వైతే మాత్రం నిజంగా మాకు ఇన్స్పిరేషన్ అవుతావు. ఏదనుకున్నా కూడా, ఎలా చేయాలనుకున్నా కూడా చివరికి సాధిస్తావు. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. అందరూ చెప్పండి హిప్ హిప్ హుర్రే, జై జై హల్క్ మామ. గాయస్ దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకున్నారు? స్టార్టింగ్ లో మన హల్క్ మామని అవమానించినప్పుడు మన హల్క్ మామ వాళ్ళు తిరిగి అవమానించలేదు, వాళ్ళకంటే బెస్ట్ అయ్యి నిరూపించుకున్నాడు. అది లెక్క.